విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 10th క్లాస్ 9th క్లాసు 10th క్లాస్లో ఉండి 14-15 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఇవ్వాలని ఫేజ్ 1లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో 3,45,377 మంది ఉన్నారు. ఒక్క విజయనగరంలో 11,985 మంది ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రపంచమంతా కూడా ఒకసారి డేటా చూస్తే మన దేశంలో కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు గ్లోబల్గా చూసినప్పుడు హైయెస్ట్ క్యాన్సర్ ఉండే దేశం ఎస్వాటిని. అక్కడ 1,00,000 మందిని చేస్తే 96 మందికి క్యాన్సర్ వస్తూ ఉంది. జాంబియా 1,00,000 మందికి 72 మందికి ఉంది. సౌత్ ఆఫ్రికా 33 మందికి ఉంది. ఇండోనేషియా 23కు ఉంది. మన దేశం 18 మందికి ఉంది. కొన్ని దేశాలు చూస్తే అమెరికా 6.3%, సౌదీ అరేబియా 2.4%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన అలవాట్లు, మన కలుషితమైన వాతావరణం. అందులో మహిళలకైతే సర్వైవల్ క్యాన్సర్ అనేది కామన్గా వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో క్యాన్సర్తో ఎవరూ చనిపోకుండా ఉండాలంటే ప్రతి ఆడబిడ్డకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలుగా పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్